ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత వారసుల గురించి మళ్లీ చర్చ మొదలైంది. గత 10 సంవత్సరాలుగా కొత్తగా వారసులు ఎవరూ పెద్దగా రాలేదు. మిలేనియం మొదట్లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, దానికి 4 ఏళ్ల ముందు పవన్ కళ్యాణ్, 2002లో ప్రభాస్, 2003లో అల్లు అర్జున్, 2007లో రామ్ చరణ్, 2009లో నాగ చైతన్య ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇందులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సూపర్ స్టార్స్ అయ్యారు. కెరీర్ మొత్తం వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన పోరు నడుస్తూనే ఉంది. నువ్వా నేనా అన్నట్లు దూసుకుపోతున్నారు పవన్, మహేష్. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ మధ్య కూడా అలాంటి పోటీయే ఇప్పటికీ నడుస్తుంది. వీళ్ల తర్వాత 2010లో రాణా, 2013లో సాయి ధరమ్ తేజ్, 2014లో వరుణ్ తేజ్, 2015లో అఖిల్ వచ్చాడు. అయితే అక్కినేని వారసుడు ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ కొట్టలేదు. అఖిల్ తర్వాత చెప్పుకోదగ్గ వారసుడు ఇండస్ట్రీ ఇప్పటి వరకు పరిచయం కాలేదు. తాజాగా మెగా, నందమూరి, ఘట్టమనేని కుటుంబాల నుంచి వారసుల ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండడంతో సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతుంది. తాజాగా మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని యాక్టింగ్ వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నాడు గౌతమ్. చదువుతో పాటు యాక్టింగ్ పై కూడా ఫోకస్ చేశాడు ఈయన. అక్కడ యాక్టింగ్ స్కూల్లో భాగంగా ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించాడు గౌతమ్. బ్రెయిన్ వాష్డ్ పేరుతో వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ విడుదలైంది. ఈ 2 నిమిషాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అందులో గౌతమ్ ను చూస్తుంటే అచ్చం మహేష్ బాబుని చూస్తున్నట్టే ఉంది అని సంబరపడిపోతున్నారు ఘట్టమనేని అభిమానులు. మరోవైపు మెగా కుటుంబం నుంచి అకిరానందన్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పైగా గత కొన్ని రోజులుగా పబ్లిక్ లో ఎక్కువగా కనిపిస్తున్నాడు అకిరా. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడికి వెళ్లినా కొడుకును వెంట పెట్టుకుని వెళ్తున్నారు. దీన్ని బట్టి త్వరలోనే జూనియర్ పవర్ స్టార్ అరంగేట్రం ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ. బాలయ్య తనయుడు ఎంట్రీ కోసం ఇప్పటికే డైరెక్టర్ కూడా లాక్ అయిపోయాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అదిరిపోయే సోషల్ ఫ్యాంటసీ సినిమాతో కొడుకును లాంచ్ చేయాలని చూస్తున్నాడు బాలయ్య. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు రానుంది. ఎలా చూసుకున్నా కూడా చాలా తక్కువ గ్యాప్ లోనే ఈ ముగ్గురు వారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అదే జరిగితే అభిమానులకు అంతకంటే కిక్కిచ్చే న్యూస్ మరొకటి ఉండదు.